హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రోజుకో సర్వే బయటకు వస్తుంది. జాతీయ మీడియా పేరుతో కొన్ని సర్వేలు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని సర్వేలు రిలీజ్ చేస్తున్నాయి. అదిగో అధికార పక్షం అధికారంలోకి రాబోతుంది మళ్ళీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సర్వేలు మద్దతు ఇస్తుంటే, మరికొన్ని సర్వేలు ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలవబోతున్నాయని కొన్ని సర్వేలు వస్తాయి. అసలు దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, అసలు ఈ సర్వేల యొక్క ప్రాతిపదిక ఏమిటి, విశ్వసనీయత ఎంత, శాస్త్రీయంగా జరుగుతున్నాయా సర్వేలు లేదా అనేటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ సర్వేలు వస్తున్న నేపథ్యంలో ఒక రకంగా అందరికీ రాజకీయాలంటే ఆసక్తి ఉంటాయి, ఎన్నికల సమయం కాబట్టి ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈరోజు వచ్చినటువంటి సర్వే ఏమిటంటే ఏబీపీ సి ఓటర్ సర్వే. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు నేషనల్ వైడ్గా సర్వే రిలీజ్ చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికల్లా ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమికి 44.7% ఓట్లు రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలము 41.9% మాత్రమే ఓట్లు వచ్చేదానికి అవకాశం ఉంది అని వీళ్ళిచ్చారు. 3% యూపీఏకి, అంటే కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ వీళ్ళందరూ కలిసి ఇండియా కూటమి, యూపీఏ ఇప్పుడు లేదు కాబట్టి ఇండియా కూటమికి 3% ఓట్లు రావచ్చు అనేటువంటి దాని మీద. మరి దీని ప్రకారంగా చూస్తే కాంగ్రెస్ ఇండియా కూటమికి 0 సీట్లు, తెలుగుదేశము జనసేన బీజేపీ ఇండియా కూటమికి 44.7% ఓట్లతో పార్లమెంటు 25 ఎంపీ స్థానాలకు గాను 20 ఎంపీ స్థానాలని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుచుకోబోతుంది అనేటువంటిది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 ఎంపీ స్థానాలే వచ్చేదానికి అవకాశం ఉంది అని. మరి దీని ప్రకారంగా చూసుకున్నప్పుడు మేము 2019 ఎన్నికల్లో 49.65% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు, సుమారుగా 50% అనుకున్నాం. 40% ఏమో తెలుగుదేశం పార్టీకి, 6.5% ఏమో జనసేన బీజేపీ, సిపిఎం, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ వచ్చాయి. మరి ఈ పరిస్థితిలో ఇప్పుడు బీజేపీకి ఏమో 0.87%, వాళ్ళు ముగ్గురు కలిస్తే ఇప్పుడు 44.7% వస్తున్నాయి. వాళ్ళదే గెలుపు అనేటువంటి విధంగా 20 సీట్లు అంటే ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. సుమారుగా 140 స్థానాలు, 140 రాకపోవచ్చు, అది వేరే విషయం, కొంత క్రాస్ అవుటింగ్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కనీసము ఈ 20 స్థానాలు అంటే 25 వేసినా కూడా 125, ఆ విధంగా 25 100 సీట్లు మినిమంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి. వీళ్ళకి 5 సీట్లు అంటే వీళ్ళకి కూడా ఒక్కొక్క పార్లమెంటు దానికి సంబంధించినటువంటి విషయంలో 5 వేసుకుంటే వీళ్ళకి ఎంత ఇన్ని వస్తాయి, అప్పుడు 50 లోపే మొత్తంగా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీంట్లో అసలు వాస్తవం ఎంత ఏమిటి, ఇదంతా కూడా బోగస్, సి ఓటరు, ఏబీపీ సర్వే ఇవన్నీ కూడా బోగస్ కావాలని కొంతమంది చేయించుకుంటున్నారని. ఇదేమి ఏపీ వరకు వాళ్ళు ఏం చేయలేదు, నేషనల్ వైడ్గా చేశారు. నేషనల్ వైడ్గా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది, బీజేపీ అధికారంలోకి రాబోతుందని కూడా ఇచ్చారు. అక్కడ కూడా ఇండియా కూటమికి అవకాశాలు లేవని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సర్వేలు మీద ఎందుకు నమ్మకం కలగటం లేదంటే, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సర్వేలు, జన్మత్ పోల్స్ సర్వే, వాళ్ళు ఏమిచ్చారు, 18 నుంచి 19 స్థానాలు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు అని ఇచ్చారు. 5-6 స్థానాలు మాత్రమే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే కూడా వాళ్ళైతే ఏకంగా 25కి 24 స్థానాలు రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఇదే. శ్రీ ఆత్మసాక్షి సర్వే, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ సర్వేస్ టీమ్ వాళ్ళు కూడా ఇచ్చినటువంటి దాని ప్రకారంగా చూస్తే 19 నుంచి
22 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ స్థానాలు రావచ్చు, మళ్ళీ 2-3 మించి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి వచ్చేటువంటి అవకాశం లేదని ఆత్మసాక్షి సర్వే వాళ్ళు ఇచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి ఆ గ్రాఫ్ పడిపోయింది అనేటువంటిది ఎక్కువ సర్వేలు చెప్తున్నటువంటి మాట. జనమత్ పోల్స్ సర్వే వాళ్ళు చేసింది ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చేశారు. పొత్తు పెట్టుకున్న తర్వాత గ్రాఫ్ పడిపోయింది. ఒక 5 సీట్లు అసెంబ్లీ సీట్లకు పెరుగుతున్నాయి, 121 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు అని వాళ్ళు ఇచ్చారు. మరి ఇప్పుడు చేసినటువంటి ఈ ఏబీపీ సి ఓటర్ సర్వే నిజమవుతుందా, లేకపోతే జన్మత్ పోల్స్, టైమ్స్ నవ్వు, ఈటీజీ, ఆత్మసాక్షి వీళ్ళు చేసినటువంటి సర్వేలు నిజం అవుతాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, లేదు అంటే 3 పార్టీల కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుస్తాయనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాలి. మరి అన్ని సర్వేలు ఏ పుట్టలో ఏం పోముందో తెలియదు కదా. అందరికీ జనం అయితే మాత్రం ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అన్ని సర్వేల్లో ఏముంది, ఎలా ఉంది అనేటువంటిది ఆసక్తిగా చూడటం తప్ప ఫలితాలు వచ్చిన తర్వాతే వాస్తవం ఏందనేది తెలియడానికి అవకాశం ఉంది.